తిరుమల కొండపైన అన్ని ప్రదేశాలు చూసి దిగువ తిరుపతి వచ్చామండి. ఇంతకుముందు వీడియో రూటు మ్యాప్ పెట్టాను. కొండ నుంచి దిగేటువంటి రూట్ చాలా అద్భుతంగా ఉంటుంది. మిస్ అయితే అది కూడా చూడండి. దిగువ తిరుపతి వచ్చిన తర్వాత మేము రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి విష్ణు నివాస్లో రూమ్ తీసుకోవడం జరిగింది. ఈ విష్ణు నివాస్లో అయితేనే మనకి అప్పటికప్పుడు లైన్లో నుంచుంటే రూమ్ ఇస్తారు, లాకర్ కూడా ఇక్కడ దొరుకుతాయి. అలా కాకుండా మాధవం, శ్రీనివాసం అని ఇంకా 2 భక్తులు ఉండడానికి కాంప్లెక్స్లు ఉన్నాయి. అక్కడ అన్నీ కూడా ఆన్లైన్ బుకింగ్లో ఉంటాయి. మీరు పొరపాటుగా అక్కడికి వెళ్ళినా అప్పటికప్పుడు రూమ్ దొరకదు. మాధవం, శ్రీనివాస్ అనేటువంటి అక్కడ మటుకు మీకు ఆ మొత్తం అంతా ఆన్లైన్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు అప్పటికప్పుడు రూము బుక్ చేసుకోవాలి అన్నా, లాకర్ తీసుకోవాలన్నా స్టేషన్ ఎదురుగుండా ఉన్నటువంటి ఈ విష్ణు నివాస్కి రండి. విష్ణు నివాస్లో మేము రూమ్ తీసుకున్నాం. చాలా నీట్గా ఉందండి. 320 రూపాయలు పర్ డే ఛార్జ్ చేస్తారు. ఆధార్ కార్డు కంపల్సరీ. ఒకసారి రూమ్ ఇచ్చిన వాళ్ళకి మరలా ఇవ్వరు. కొండ మీద ఇచ్చిన వాళ్ళకి కింద కూడా ఇవ్వరు. కొండ మీద ఒక పేరుతోటి, కింద వచ్చిన తర్వాత ఫ్యామిలీలో ఇంకొక మెంబర్ పేరుతోటి రూమ్ తీసుకోండి. అక్కడి నుంచి మేము తిరుపతి ఆర్టీసీ బస్టాండ్కి వెళ్ళాం. అలివేలు మంగాపురం వెళదామనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ బస్టాండ్కి వచ్చామండి. తిరుపతి బస్టాండ్ చూడండి, చాలా పెద్దది. చాలా బస్సులు ఇక్కడ నుంచి బయలుదేరుతూ ఉంటాయి. అన్ని ప్రాంతాలకు వెళ్ళేటువంటి బస్సులు ఇక్కడ ఉంటాయి. ఈ తిరుపతి బస్టాండు చాలా పెద్దగా ఉంటుంది చూడండి. ఇక్కడ నుంచి మేము బస్సు తీసుకుని అలివేలు మంగాపురం వెళుతున్నామండి. ఇదిగోనండి మేము ఉన్నటువంటి విష్ణు నివాస్ బిల్డింగ్ ఇదే. రైల్వే స్టేషన్ ఎదురుగుండా ఉంటుంది. గోవిందరాజు గుడి ప్రక్కనే ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్లో గోవిందరాజు గుడి ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటివన్నీ మనం చూడవచ్చు. ఇక్కడ నుంచి బస్సు తీసుకుని మేము అలివేలు మంగాపురం బయలుదేరి వెళుతున్నాము. పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మ యొక్క అనుగ్రహం కూడా తీసుకోవడానికి బస్సులో ప్రయాణమై వెళ్తున్నాం. వెళ్ళే దారిలో ఉన్నటువంటి తిరుపతి సిటీ ఇలా ఉంది చూడండి. ఒక పెద్ద సర్కిల్ వచ్చింది. ఈ సర్కిల్లో చూడండి చక్కగా ఏర్పాటు చేశారు భారతమాత. అలాగే మధుర గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కర్ణాటక విద్వాంసులు. అక్కడి నుంచి మనం అలివేలు మంగాపురం వెళుతూ ఉన్నామండి. బస్సులో 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అలివేలు మంగాపురం కూడా చాలా చూడవలసినటువంటి దేవస్థానం. తిరుపతిని బాగా డెవలప్ చేస్తున్నారండి ఈ మధ్యన. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఫ్లైఓవర్స్ కూడా కట్టారు. ఇదేనండి అలివేలు మంగాపురం గోపురం. లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. లోపలికి కెమెరాస్ అలౌ లేదు. మనం 2 కళ్ళతోటి అమ్మవారిని దర్శించుకోవటం మహాభాగ్యంగా భావించి బయటకు వచ్చి ఇక్కడ బయట ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా మీకు చూపించడం జరిగింది. చూడండి, ఇరువైపులా అమ్మవారి గుడి ఎదురుగుండా ఇరువైపులా అనేక షాపులు ఉన్నాయి. భారీగా పందిర్లు కూడా వేశారు. చాలా అద్భుతంగా ఉంది. ఇదిగోనండి అమ్మవారి టెంపుల్. ఇటు నుంచే ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని ప్రసాదాలు కొనుక్కొని మనకు కావలసిన ఫ్యాన్సీ ఐటమ్స్ కొనుక్కొని మరలా తిరుగు ప్రయాణం తిరుపతికి రావడం జరిగింది. దీనిని తిరుచానూరు అంటారు. మేము ఉన్నటువంటి విష్ణు నివాస్ నుండి చూస్తూ ఉంటే ఇది గోవిందరాజు గుడి గోపురం అండి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. కలర్స్ మారుతూ నిమిషానికి ఒక కలర్ మారుతూ సప్తవర్ణాలు 7 రంగులతోటి ఎంతో ముచ్చటగా కనిపిస్తున్నటువంటి గోవిందరాజస్వామి టెంపుల్.
గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈ గోవిందరాజు ఎవరో కాదండి, వెంకటేశ్వర స్వామి వారి అన్నగారు. ప్రతిరోజు భక్తులు ఇచ్చినటువంటి ఇది గోవిందరాజు గుడికి వెళ్ళేటువంటి దారి ఇరువైపులా ఉన్నటువంటి అందమైనటువంటి షాపులు. మేము ఉంటున్నటువంటి విష్ణు నివాస్కి 1/2 కిలోమీటర్ దూరంలో ఉంది. షాపులు చాలా అద్భుతంగా ఉన్నాయి. గోవిందరాజు గుడి కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. గోవిందరాజు అంటే ఎవరో కాదు, వెంకటేశ్వర స్వామి వారి అన్నగారు. భక్తులు ఇచ్చినటువంటి కానుకలు ఆయన ఒక పూర్వం మానికతో, అంటే ఒక పెద్ద పాత్రతో కొలిచి ఎంత కొలిచినా తరగకపోవడంతో అలసిపోయి ఆ కొలతను, దానిని మానిక అంటారు, దాన్ని తల కింద పెట్టుకొని అలాగే నిద్రపోయారట. అదే భంగిమలో మనకి ఇక్కడ గోవిందరాజు స్వామి వారు దర్శనమిస్తారు. గోవిందరాజుని దర్శించుకున్న ఆ శ్రీనివాసుని దర్శించినటువంటి పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల అనేక ఉప ఆలయాలు ఉన్నాయి. అనేక దేవతా విగ్రహాలను మనం చూడవచ్చు. ఈ ఆలయం లోపల గోవిందరాజస్వామి విగ్రహం మరీ అట్రాక్షన్గా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. టెంపుల్లోకి సెల్ ఫోన్స్ అలౌ లేదు. ఈ ప్రక్కనే ఉన్నటువంటి కౌంటర్లో సెల్ ఫోన్స్ ఉంచాలి. సెల్ ఫోన్స్కి ఛార్జీ లేదు, ఉచితంగా పెట్టుకోవచ్చు. ఇదేనండి గోవిందరాజు గోపురానికి మొదటి గోపురం ఎంట్రన్స్ అవుతున్నాం. అక్కడి నుంచి మరికొంత దూరం వెళ్ళిన తర్వాత మనం లైన్లో నుంచోవలసి వస్తుంది. ఇది గంట లోపు మనకి దర్శనం అయిపోతుంది. భక్తులు రద్దీగా ఉంటే 1 గంట సేపు పడుతుంది, లేకపోతే 1 అరగంటలోనే మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ గోవిందరాజస్వామి గుడిలో కూడా వెంకటేశ్వర స్వామి గుడిలో జరిగినటువంటి అన్ని అభిషేకాలు, అర్చనలు, ఉత్సవాలు అన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది చూడవలసిన పవిత్ర ప్రదేశాలలో ఇదొకటి. తిరుమల వచ్చినటువంటి భక్తులు గోవిందరాజస్వామిని చూడకుండా ఎవరు వెళ్ళరు. మేము వెళ్ళినప్పుడు భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. 1 గంట సమయం పట్టింది. తిరుపతిలో ఒక విశేషం ఏమిటంటే, ఈ గోవిందరాజస్వామి గుడి దగ్గర కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఉచిత అన్నప్రసాదం ప్రతిరోజు ఏర్పాటు చేస్తారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కంపల్సరిగా అన్నప్రసాదం ఉంటుంది. ఈ గోవిందరాజస్వామి గుడి దగ్గర కూడా మనం ఉచితంగా అన్నప్రసాదం పొందవచ్చు. అలాగే మేము ఉన్నటువంటి విష్ణు నివాస్లో కూడా మధ్యాహ్నం, సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఉచితంగా అన్నప్రసాదాన్ని పంచిపెడుతూ ఉంటారు. సాంబారు అన్నము, పెరుగు అన్నము. తిరుపతి వెళ్ళిన వారికి భోజనానికి ఏ లోటు లేకుండా ఉచితంగా మనకి భక్తులకు దేవస్థానం వారు అందజేస్తూ ఉంటారు. గోవింద స్వామివారి దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులు లైన్లో తందనాన భళ తందనాన పురే తందనాన భళ తందనాన భళ తందనాన భళ తందనాన బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే 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 తందనానాహి తందనానా పురే
తందనాన భళ తందనాన భళ తందనాన భళ తందనాన భళ తందనాన భళ తందనాన. కందువ గుహీనాధికములిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ. కందువ గుహీనాధికములిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ. ఈ పాటని ఆ గాయకుడు గానం చేస్తున్నాడు. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి. మా పురాణ అమృతం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.